పల్నాటి వీరభారతం మొదటి భాగం. తెలివులిపిరి తరల మధ్య తెల్లవారి ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళ నుంచి బయటికి వచ్చి రాకముందే, తేనెటీగలు పువ్వుల మీద ముసరకముందే, జిట్టగామాలపాడు ఉత్తరాన ఉన్న బీళ్లల్లో ఆరవల్లి రామిరెడ్డి అరకు దున్నుతున్నాడు. సూర్యుడు మబ్బుల మీద షికారుకు బయలుదేరిన వేళ రామిరెడ్డి చుట్ట అంటించుకోవడానికి నిలబడ్డాడు. చేనున ఆనుకొని 4 గజాల దూరంలో గట్టుమీద పెద్ద పాము పుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పరుచుకుంటూ ఉన్నప్పుడు కేర్ కేర్మనే ఏడుపు వినిపించింది. చటుక్కున ఆగిపోయాడు. అరకదున్నే దాపలిగిత్త అంబాని అన్నది. రామిరెడ్డి చుట్టుపక్కల కలయజూశాడు. పచ్చటి వెలుగులు వ్యాపించుకుంటున్న పల్లెల మీద పడి మెరుస్తున్న నీరెండ. మళ్లీ కేర్ కేర్మన్న రోదన. రామిరెడ్డి అరక ఆపి గట్టుకొచ్చాడు. పుట్టపక్కన బుట్టలో ఏడుస్తున్న నెత్తురుగుడ్డుగా ఉన్న పిల్ల చిన్ని నోరు తెరిచి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తున్నది. రామిరెడ్డికి ఆశ్చర్యంగా ఉన్నది. చుట్టుప్రక్కల ఎక్కడా నరసంచారం లేదు. అయితే ఈ బుట్టలోకి ఈ పసిపాప ఎక్కడి నుంచి వచ్చింది? రామిరెడ్డి చటుక్కున పిల్లకు ఉత్తరీయాన్ని ఒత్తుగా పెట్టి భుజానికెత్తుకుని ఊళ్ళోకొచ్చాడు. పిల్లలు లేని తనకు నాగదేవత కరుణించి ఇచ్చిన ఈ పిల్లకు నాగమాంబ అని పేరు పెట్టాడు. తను భుజాన వేసుకొచ్చిన ఈ చిన్ని కూన మున్ముందటి పల్నాటి చరిత్రలో రక్తపాతాలు చేయిస్తుందని రామిరెడ్డికేం తెలుసు? గురజాలను రాజధానిగా చేసుకుని అనుగురాజు పరిపాలిస్తున్నాడు. అతని తమ్ముడు బిరుదురాజు. అన్నమాట జవదాటని వ్యక్తి. అనుగురాజుకు 3 భార్యలు. మొదటి భార్య వీరవిద్యాదేవి, విజ్జలదేవి అని అనుగురాజు ఆవిడ్ని ముద్దుగా పిలుస్తూ ఉండేవాడు. రెండవ భార్య భూరమాదేవి, ఆఖరి భార్య మైలమాదేవి. చందవోలు ప్రభువును యుద్ధంలో జయించిన అనుగురాజును పరిణయమాడిన మైలమాదేవి పల్నాటి సీమను ఆరణంగా తెచ్చుకున్నది. మైలమాదేవిని అసమాన సౌందర్యవతిగా చెప్పుకుంటారు. అయితే అనుగురాజు వైష్ణవుడు. అనుగురాజుకు కనకాద్రి చెన్నకేశవస్వామి ఇష్టదైవం. కలలో కనిపించిన చెన్నకేశవుడు గురజాలను రాజధానిగా చేసుకోమని అనుగురాజుతో చెప్పాడని, అందువల్ల గురజాలే రాజధాని అయ్యిందని జనప్రతీతి. ఏది ఏమైనా అనుగురాజు ప్రజారంజకంగా ప్రజల్ని పరిపాలించి దేశాన్ని సుభిక్షం చేశాడు. 3 భార్యల్లో చిన్నదైన మైలమాదేవికి పుట్టిన ఏకైక సంతానం నలగామరాజే జ్యేష్ఠుడై ఉండాలి. ఎందుకంటే అనుగురాజు తరువాత రాజ్య పాలనాధికారం అతనికే సంక్రమించింది. ఇక మొదటి భార్యకు జన్మించిన 3 కొడుకుల్లో పెదమల్లిదేవుడు పెద్దవాడైతే పినమల్లిదేవుడు, బాలమల్లిదేవుడు ఆ తర్వాతి వాళ్ళు. రెండవ భార్య శివభక్తురాలు. ఆవిడకు కామరాజు పెద్ద కొడుకైతే నరసింగ, జట్టి, పెరుమాళ్లు రాజులు ఆ తర్వాతి వాళ్ళు. ప్రజారంజకుడైన ప్రభువు, పతివ్రత అయిన ఇల్లాలు దేశ శుభానికి చిహ్నాలు. అనుగురాజు దగ్గర ఉన్న సేనాని వీరతెప్పలి నాయుడు. కత్తి పట్టుకుంటే కదన రంగాన ఎదురులేదనిపించుకున్న మహావీరుడతను. వీరతెప్పలి నాయని అజమాయిషీ క్రింద పల్నాటి పౌరులు శత్రుభయం లేకుండా నిశ్చింతగా నిద్రపోయారు. వీరతెప్పలి నాయుడు చాలా రాజ్యాలను జయించాడు. అతని కత్తికి, పలనాటి ప్రతిపత్తికి ఆనాడు ఎదురులేదు. ఆఖరుకు అతను చెక్కించిన శిలా శాసనాల్లో అవనిరాజులెల్ల అతివలే అనుగురాజొక్కడే పురుషుడనగనొప్ప అని ఉండేది. అనుగురాజుకు ముఖ్యమంత్రి దొడ్డనాయుడు. దొడ్డవాడే కాక దొడ్డ ఆలోచనలు ఉన్నవాడు. అతనికి పెద్దన్న నాయుడు, బ్రహ్మన్న నాయుడు అని 2 కొడుకులు. అందులో చిన్నవాడైన బ్రహ్మనాయుడు అఖండమైన తేజస్సు కలవాడు. విశాలమైన బాహువులతో
చురుకైన కళ్లతో పదును పెట్టిన పల్నాటి వీరఖడ్గంలా ఉండేవాడు. దొడ్డనాయుడికి తన చిన్న కొడుకు బ్రహ్మనాయుడి మీద చాలా ఆశలుండేవి. పలనాటి చరిత్రలో అతడు వహించవలసిన ప్రముఖ పాత్ర చాలా ఉన్నదని దొడ్డనాయుడు బ్రహ్మనాయుని చిన్ననాటినే పసిగట్టాడు. పలనాటి వీరభారతం రెండవ భాగం. పలనాటి చరిత్ర కాలచక్రంలో 15 ఏళ్లు తిరిగిపోయాయి. రాజవిలాసాల్లో ముఖ్యమైనది వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వెళ్ళాడు. పగలల్లా వేటాడి అలసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపాడు నాగులేటి ఒడ్డుకు వచ్చాయి. ఇప్పుడు అనుగురాజుకు కావలసింది కాసేపు విశ్రాంతి. మనుష్య సంచారం తక్కువైన ఈ ప్రాంతంలో తన కోసం చలువ పందిళ్లు వేసి విశ్రాంతికి విడిది చూపించిన వాళ్ళెవరో అనుగురాజుకు అర్థం కాలేదు. పరివారము, గుర్రాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అప్పటికి నాగమాంబకు 18 ఏళ్లు. వేదవేదాంగాలు చదువుకున్న నాగమాంబ మేనమామ సింగారెడ్డిని 13వ ఏట పెళ్లి చేసుకునింది. కాని కాలం కాటేసింది. సింగారెడ్డి పెళ్ళైన సంవత్సరానికే కన్నుమూస్తే నాగమాంబ బాలవితంతువయింది. పంతరెడ్ల కుటుంబంలో పుట్టిన నాగమాంబ శివభక్తురాలు. భర్త పోయాక నాగమాంబ నాగమ్మ అయింది. తనకు ఎన్ని సపర్యలు చేసిన మనిషి స్త్రీ అని, శివభక్తురాలని, వేదవేదాంగాల్లో నిష్ణాతురాలైన నాగమ్మ అని తెలుసుకున్న అల్పసంతోషి అనుగురాజు చాలా సంతోషపడి, నీ సపర్యలకు మెచ్చాను నాగమాంబ, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాగమ్మ సవినయంగా చేతులు జోడించి, ప్రభూ, అన్నీ ఉన్న నాకు చిన్న కోరిక ఉన్నది. ప్రభువులు అన్యథా భావించకపోతే సెలవిస్తాను అన్నది. అలాగే. ఏమీ లేదు ప్రభూ, చాలా చిన్న కోరిక. పలనాటి ప్రభువుల రాజ్యంలో 7 గడియల కాలం మంత్రినిగా ఉండాలని. అవశ్యం అన్నాడు అనుగురాజు. రాజమర్యాదలలో ముఖ్యమైనది ఆడిన మాట తప్పకపోవడం. పలనాటి ప్రభువులు కత్తికి కుత్తుకునైనా ఎదురొడ్డుతారు గాని అన్నమాట జవదాటరు. అలా నాగమాంబ అనుగురాజు దగ్గర 7 గడియల మంత్రిత్వానికి అధికారాన్ని పొందింది. పలనాటి సీమలో ఉన్న ముఖ్యమైన 2 మతాలు వైష్ణవ, శైవ మతాలు. బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడైతే నాగమ్మ వీరశైవురాలు. బ్రహ్మణ్య వ్యక్తిత్వం విభిన్నమైనది. అతని సిద్ధాంతాలు విశ్వశ్రేయస్సుకు ప్రతిరూపాలు. కులమతాలు పాటించక చాపకూటి సిద్ధాంతాన్ని పల్నాట ప్రతిబింబించాడు. ఆచారాలు మనుష్యుల్ని సరియైన మార్గాన నడిపించకపోతే అధికులని, అధములని సృష్టిస్తే అవి లేకపోవడమే శ్రేయస్కరమన్నది బ్రహ్మన్న సిద్ధాంతం. ఆచారాలు మనుష్యుల్ని, బ్రతుకుల్ని నరకప్రాయం చేస్తే అది వెలిగే దీపంతో ఇల్లు కాల్చుకున్నట్టు. ఈ మతాలు మనుష్యుల మనుగడకు ప్రతిబంధకంగా ఉన్నాయని, మనుష్యుల్లో ఎక్కువ తక్కువలు సృష్టిస్తున్నాయని ఆలోచించిన బ్రహ్మనాయుడు అన్ని మతాలను ఒకచోట సమీకరించి వర్గరాహిత్యాన్ని ఏర్పరిచాడు. లేదా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు. అయితే ఈ సిద్ధాంతం వీరశైవులకు నచ్చలేదు. వర్ణసంకరం జరుగుతున్నదని, పుట్టుకతో వచ్చిన కులమతాల్ని, హెచ్చుతగ్గుల్ని మార్చే అధికారం బ్రహ్మన్నకు లేదని వారు నిర్ధారించారు. అంతేగాక తమ ప్రాబల్యంతో బ్రహ్మన్న శైవమతాన్ని అణగద్రొక్కుతున్నాడని, శైవులకు అన్యాయం జరుగుతుందని సిద్ధాంతీకరించారు. శైవులంతా కట్టగట్టుకుని నాగమాంబ దగ్గరకు వెళ్లి శైవానికి జరుగుతున్న అన్యాయము, పట్టబోతున్న దుర్గతిని గురించి చర్చించారు. శైవుడైన శ్రీనాథ కవి సార్వభౌముడు బ్రహ్మన్నకు మతానికి చెందిన మూఢత్వాన్ని గాని, పాపాన్ని గాని తన కావ్యంలో అంటగట్టలేదన్నది ఇక్కడ మనం గమనించాలి. అదీగాక నాగమాంబకు బ్రహ్మన్న మీద ఒక విధమైన పగ ఉన్నది. బ్రహ్మనాయుడే తన తండ్రి హత్యకు కారణమని ఆవిడ సిద్ధాంతం.
అయితే ఇందులోని నిజానిజాలు చరిత్రలో ఎన్నడూ నిర్ధారించబడలేదు. జిట్టగామాలపాడులో చెరువు త్రవ్వి చెరువు కింద మెట్టభూములను మాగాణులుగా చేయాలనేది బ్రహ్మన్న సంకల్పం. అట్లా చెరువు తవ్వకానికి నిర్ణయించబడిన స్థలంలో రామిరెడ్డి పొలం కూడా ఉన్నది. తన భూమిని చెరువుకు ఇవ్వడానికి నిరాకరించిన రామిరెడ్డి బ్రహ్మన్నపై కయ్యానికి కాలు దువ్వి బ్రహ్మన్న సైన్యం చేతిలో మరణించాడు. నాగమాంబ ఆనాడు బ్రహ్మన్నను పదవీచ్యుతుణ్ణి చేస్తానని, సాధిస్తానని ప్రతినబూనింది. ఈ విషయం తెలిసిన బ్రహ్మనాయుడు నాగమ్మను సాధ్యమైనంత వరకు రాజసభా ప్రవేశం లేకుండా నిరోధించాడు. కాని అనుగురాజు దగ్గర 7 గడియల కాలం మంత్రిత్వానికి అనుమతి పత్రం పొందిన సంగతి అతనికి తెలియదు. అసలు బ్రహ్మన్న మీద నాగమాంబ విద్వేషానికి ఈ కారణాలేగాక బలవత్తరమైన మరో ఊహించడానికి కారణం ఉన్నదని, అది ఇతమిత్తంగా నిర్ణయించడం కష్టమని మరో రకం చరిత్రకారులు ఊహిస్తున్నారు. అయితే చరిత్రలో నిలిచిన కథతో తప్ప ఊహాగానాలు ఊరికే చచ్చిపోతాయి. ఇది అంతే అయ్యుండాలి. ఏది ఏమైనా బ్రహ్మనాయుడు మీద నాగమ్మకు విద్వేషముందని చెప్పడానికి మతాన్ని ముఖ్య కారణంగా అభిభాషించవచ్చు. అలనాటి వీరభారతం 3వ భాగం. బ్రహ్మనాయుని భార్య ఐతాంబ మహాసాధ్వి. ఐతాంబ లాంటి స్త్రీలు, బాలచంద్రుడు లాంటి మహావీరుల్ని కనకపోతే తెలుగుల చరిత్రలో విలువైన వెలలేని వీరసాహిత్యం లభించకపోయి ఉండేదేమో. ఎంతకాలానికి పిల్లల్లేని బ్రహ్మనాయుడి భార్య చెన్నకేశవుణ్ణి మొక్కుకొని గజనిమ్మ పళ్ల వ్రతం చేస్తే లేక లేక కలిగిన బిడ్డడు బాలచంద్రుడు. చరిత్ర నమ్మలేని కొన్ని కథల్ని ఇక్కడ ఉటంకించడం అవసరమని భావించాలి. నిజానికి బాలచంద్రుడు పుట్టిన క్షణాలు మంచివి గావని పల్నాటి నాగులేరు పొంగి పల్నాటినంతా ముంచెత్తిందట. బ్రహ్మనాయుడు దైవజ్ఞులను పిలిచి కొడుకు జాతకాన్ని పరిశీలింపజేశాడు. దైవజ్ఞులు చెప్పిన సారాంశమిది: పుట్టినవాడు పెరిగి పెద్దవాడైతే పల్నాటి చరిత్రలో రక్తపుటేరులు పారుతాయని, అయినా ఇతగాడు మహావీరుడని వారు నిర్ధారించారు. పుట్టిన బిడ్డడు పల్నాటినంతా వేడుకలతో ముంచెత్తుతూ ఉంటే పిల్లవాడి తండ్రి ఏకాంత మందిరంలో ఆలోచనలతో విలవిల్లాడిపోతున్నాడు. ఎన్నో నోములు నోయగా లేకలేక కలిగిన బిడ్డ. కాని ఈ పుట్టిన బిడ్డ పల్నాటి నాట రక్తప్రవాహాన్ని సృష్టిస్తాడట. పల్నాటి సౌభాగ్యానికి పితృప్రేమకు మధ్య చిక్కిన బ్రహ్మనాయుడి ఆత్మ తల్లకిందులవుతున్నది. పల్నాడా, కన్నబిడ్డడా? రాత్రి 2 ఝాములు గడిచినా బ్రహ్మనాయుడికి ఆలోచన ఒక మార్గాన పడలేదు. పక్షి పిల్లల్ని తిన్న గుడ్లగూబ ఎక్కడో దూరంగా కూసింది. బ్రహ్మనాయుడు ఉలిక్కిపడ్డాడు. ఏకాంత మందిరపు ఉత్తరపు కిటికీలో నుంచి చూస్తే పల్నాటి ప్రజ నిద్రాదేవి రొమ్మున ఒదిగి నిశ్శబ్దంగా నిద్రపోతున్నది. నాగులేరు ఆశీర్వదిస్తున్నట్టు వెన్నెల వర్షంలో స్నానం చేసిన పెద్ద ముత్తైదువులాగా కనబడుతూ ఉంటే చల్లటి పిల్లగాలి మెల్లగా వీస్తున్నది. ఉయ్యాలలో బిడ్డడు నిద్రిస్తున్నాడు. ఐతాంబ మీద మాగన్ను నిద్రలో తల్లినయ్యానన్న తృప్తితో వెలుగుతున్న చిరునవ్వు పెదవులతో పట్టెమంచం మీద పడుకొని ఉన్నది. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు మహామంత్రి బ్రహ్మనాయుడు. నాగులేరు తెల్లగా ప్రవహిస్తున్నది. కాని బ్రహ్మనాయుడు కళ్లకు అది రక్తంతో కలిసి ఎర్రగా ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది. బ్రహ్మనాయుడు స్థిరనిశ్చయంతో చెన్నకేశవా అన్నాడు. నిట్టూర్పు గుండె లోపల్నుంచి సుడులు తిరుగుతూ బయటకు వచ్చింది. ప్రభు, నా ఒక్క బిడ్డడి కోసం ఇంతమంది నా బిడ్డల్ని నిశ్చింతగా గుండెల మీద చేతులేసుకుని నిద్రపోతున్న అమాయకుల్ని యుద్ధరంగంలో బలిపెట్టుకోలేను.
నా ప్రజల సౌఖ్యమే నా సౌఖ్యం. నా నమ్మిన సిద్ధాంతం, నా విశ్వాసం నా కడుపున పుట్టిన వాడితో కళంకితం చేసుకోలేను. గతి తప్పిన నా మనస్సును అదుపులో పెట్టుకుంటున్నాను. శిశుహత్య మహాపాతకం అయినా చుట్టుకొని. అది కన్న కొడుకును, లేకలేక నీ వరంతో పుట్టిన నా ఏకైక పసికందును పల్నాటి ప్రజా శ్రేయస్సుకై దూరం చేసుకుంటున్నాను. నా భార్యకు ఆత్మధైర్యం కలిగించు. బ్రహ్మనాయుడు బయటికొచ్చాడు. విశాల సౌధం దాదాపు రాత్రి సగం దీపపు వెల్తురులో నిశ్శబ్దంగా తన ఇష్ట పరివార సఖీ సఖజనంతో విశ్రాంతి తీసుకుంటున్నది. దివాణంలో 3 గంటలు కొట్టారు. ఎవర్రా అక్కడ? ఆజ్ఞ మంత్రివర్య అన్నాడు రాత్రి కాపలా సైనికుడు. బ్రహ్మనాయుడు ఆత్మను అదుపులో పెట్టుకొని, ఆ ఉయ్యాలలో ఉన్న బిడ్డను ఇటు పట్టుకురా అన్నాడు. చిత్తం. ఏమీ అలికిడి కాకూడదు. ఎవరూ కన్ను తెరవకూడదు. చిత్తం. మరి 2 క్షణాల్లో ఉయ్యాల్లో ఉన్న బాలచంద్రుణ్ణి సేవకుడు పొత్తిళ్ల గుడ్డలతో సహా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు. బిడ్డ వంక చూస్తున్న బ్రహ్మనాయుడు కళ్లల్లో 2 కన్నీటి చుక్కలు నిలిచాయి. ఆ తరువాత బ్రహ్మనాయుడు నెమ్మదిగా, గంభీరంగా ఇలా అన్నాడు. ఈ బిడ్డను అడవిలో దూరంగా తీసుకెళ్లి వదిలేయి. ప్రభువు! సేవకుడి చేయి వణికింది. మంత్రి బ్రహ్మనాయుడు శాసిస్తున్నాడురా. చెప్పింది చెయ్యి. మరెవ్వరికంట పడకూడదు. ఈ భయంకర రహస్యం నీలో నాలో ఉండిపోవాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యమనుకునేవారు ప్రభువుల మాటలను చేతలను తమలోనే ఉంచుకుంటారు. అర్థమైందా? చిత్తం మహామంత్రి. ఇక పోవచ్చు. అయితే ఇదే క్షణాన మంచం మీద పడుకున్న ఐతాంబ సోదరుడు గండు కన్నమ్మకు నిద్రలోనే చటక్కున మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. 2 మగవాళ్ల గొంతులు గుసగుసలాడుకుంటున్నాయి. రాతి స్తంభం చాటుకొచ్చి ఒక లిప్తకాలం అక్కడే నిలబడ్డాడు. ఆజ్ఞ ఇచ్చిన బ్రహ్మనాయుడు తన విశ్రాంతి మందిరానికి పోయాక అతను సౌధంలో నుంచి బయటికొచ్చాడు. ముందుకు పోతున్న గుర్రాన్ని అనుసరించాడు. అప్పటిదాకా మసక వెన్నెల్లో మసలిన పలనాడు మేఘాలతో అల్లుకుపోయి చెరుజల్లుల్లో తడుస్తోంది. కండు కన్నమ మొదటి గుర్రాన్ని పట్టుకునేటప్పటికీ వర్షం పలం పుంజుకొని ఏకధారగా కురుస్తున్నది. కన్నమను చూసిన సేవకుడు భయపడిపోయి ప్రభూ అన్నాడు. ఏమిటిది? బ్రహ్మనాయుడు గారు ఈ బిడ్డను చంపిరమ్మని చెప్పారు అన్నాడు భయంతో వణుకుతూ. అయితే నువ్వు పోయి ఈ బిడ్డను నరికానని మహామంత్రితో చెప్పు. ఇంకేమైనా చెప్పావా నీ తల తెగి నేలన పడుతుంది. అట్లాగే ప్రభు అన్నాడు సేవకుడు సంతోషంగా. ఈ రెక్కలు రాని చిన్న గుడ్డును ఎలా నరకనా అని వాడు మహామథన పడిపోయాడు అప్పటిదాకా. వర్షంలో తడిసిన బిడ్డ చెలితో వణుకుతూ కేర్మని ఏడుస్తూ ఉన్నాడు. ఇంత మహాపాపానికి తన బావ బ్రహ్మనాయుడు ఎందుకు ఒడిగట్టాడో కండు కన్నమకు అర్థం కాలే. అతను బిడ్డను వక్షం మీద వేసుకుని గొల్లచంద్రమ్మ ఇంటికి వచ్చేసరికి దివాణంలో 4 గంటలు కొట్టాలి. చంద్రమ్మా, చంద్రమ్మ. చంద్రమ్మ నిద్ర నుంచి ఉలిక్కిపడింది. ఎవరు అంది. నేను గండు కన్నమ్మను. వర్షం వస్తోంది, తొందరగా తలుపుతీ అన్నాడు. పల్నాటి ప్రభువుల పేర్లన్నీ చంద్రమ్మకు తెలుసు. పల్నాటి సైనికుడిగా యుద్ధంలో వీరమరణం పొందాడు చంద్రమ్మ భర్త. వాడు ప్రభువులకు చాలా నమ్మకమైనవాడు. చంద్రమ్మ తలుపు తీసి, మీరా ప్రభు, ఇంత వానలు ఈ సమయంలో ఎప్పుడు ఇలా అన్నది. ఆ, ఈ పసికును ఎవరు? ఈ ప్రశ్న నన్ను అడక్కమ్మా. కాలం వచ్చినప్పుడు నేనే చెబుతాను. బిడ్డల్లేని నీకు ఈ బిడ్డనిస్తున్నాను.
ఈ పసికూనను పెంచే భారం ఈ బిడ్డ రక్షణకు పెంపకానికి కావలసిన అన్ని సహాయాలు నీకు అందజేస్తాను. వీరుడిగా పెంచాలి. ఈ బిడ్డ గురించి మరే వివరాలు ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త. ఈ బిడ్డను నా బిడ్డలాగే పెంచుతా. మంచిది. వీరగండు కన్నమ వెనక్కి తిరిగితే యాదవ చంద్రమ్మ బిడ్డను అంతులేని తమితో తన రొమ్ముకు అదుముకున్నది. పల్నాటి వీరభారతం 4వ భాగం. అనుగరాజు తరువాత పల్నాటి ప్రభువైనాడు నలగామరాజు. అతని కూతురు పేరు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. ఇప్పుడు పేరిందేవికి 6 ఏళ్ళు. ఇల్లంతా కళకళలాడుతూ తిరుగుతూ ఉంటుంది. నిజానికి పేరిందేవికి తండ్రి దగ్గర కన్నా చిన్నాన్న నరసింగరాజు దగ్గరే మాలిమి ఎక్కువ. నలగాముడు తన కూతురు పేరిందేవిని తన బావమరిది కొమ్మరాజు కొడుకైన అలరాజుకివ్వాలని అనుకుంటూ ఉండేవాడు. మైలమాదేవి నవ్వుతూ, పేరిందేవి, మీ బావ అలరాజును చేసుకుంటావా అంటే చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ, ఓ చేసుకుంటాను అనేది పేరిందేవి. అలరాజుకు అప్పటికి 10 ఏళ్ళు. చదువులో, కత్తి పట్టడంలో, గుర్రపు స్వారీలో మహాయోధుడు అనిపించుకునేంత నైపుణ్యం సంపాదించాడు. పుట్టగానే పరిమళించే పువ్వుకు విలువ ఎక్కువ గదా. అలరాజు నెలరాజు లాంటివాడు. నెలరాజు కళలు పెరుగుతున్నట్లు అలరాజు ధైర్య సాహసాలు పెరుగుతూ వచ్చాయి. సింహానికి పంజా ఉడుపు, వీరుడికి విల్లంబు విడుపు ఎవరూ నేర్పనక్కరలేదు. అలరాజును చూసుకుని వీరుడైన కొమ్మరాజు మీసం దువ్వుకుంటూ ఉండేవాడు. పేరిందేవిని కొమ్మరాజు కోడలిగా అంతఃపురంలో అందరూ చెప్పుకునేవాళ్ళు. నలగాముడు పేరిందేవిని ఎత్తుకొని, కొమ్మరాజు కోడలా అంటే 6 ఏళ్ల పేరిందేవి తండ్రి గుండెల మీద వాలి సిగ్గుతో నవ్వి అనేది. కాలచక్రంలో మరో 10 ఏళ్లు ముందుకు సాగి తన తొమ్ములతో నలగామరాజు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. ఒక ఉదయం నలగాముడు రాజసభలో ఉన్నాడు. మంత్రి బ్రహ్మనాయుడు రాచకార్యం నిమిత్తం పొరుగురికి వెళ్ళాడు. దూత ఒకడు సవినీయంగా నమస్కరించి, తమ దర్శనార్థం జిట్టగామాలపాడు వాస్తవ్యురాలు ఆరవల్లి నాగమాంబ వచ్చి ఉన్నారు. లోపలికి పంపమని తమరు ఆజ్ఞ ఇస్తే. అవశ్యం అన్నాడు నలగాముడు. పరస్పర పరిచయాలయ్యాక, ప్రభు, తమ తండ్రిగారైన అనుగురాజుగారు ఒకనాడు నాకు వ్రాసి ఇచ్చిన పత్రం ఇది. ఏలినవారు దీనిని చదివి తమ అభిప్రాయం విన్నవించగలరు అన్నది. సోదరా నరసింగరాజా, పత్రాన్ని చదివి వినిపించు. నరసింగరాజు చదివాడు. మృగయా వినోదార్థం వేటకెళ్ళి అలసిన ప్రభువులకు పరివారానికి నాగమ్మ చేసిన సేవలు అద్భుతాలు. రాజభక్తి పరాయణురాలైన నాగమ్మకు ఆమె కోరిన నాడు పల్నాటి సీమను ఎవరు పరిపాలిస్తున్నా సరే ఆమె అభ్యర్థించినట్లు 7 గడియల కాలం మంత్రిత్వాన్ని మంజూరు చేస్తున్నాము. ఇట్లు అనుగురాజు పల్నాటి ప్రభువు. రాజముద్రతో కన్నతండ్రి చేవ్రాలుతో ఉన్న పత్రాన్ని చూసిన నలగామరాజు తండ్రి వాగ్దానం ప్రకారం నాగమ్మను మంత్రినిగా చేశాడు. నాగమ్మ నాయకురాలిగా మారింది. చేతిలోకి వచ్చిన అధికారాన్ని పదిలపరుచుకోవడం మొదలుపెట్టింది. నాగమ్మలో ధైర్యమెక్కువ. కత్తిపట్టడం నేర్చుకున్న నాగమ్మ రాజకీయ రంగంలో మోసాన్ని బాగా ఆకళింపు చేసుకున్నది. సదా గంభీరంగా చిరునవ్వు నవ్వే నాగమ్మ పెదవుల వెనక ఉన్న కుటిలత భయంకరమైనది. యుక్తి కుయుక్తుల్లోనూ ఆవిడ స్థితప్రజ్ఞురాలు. నరసింగరాజు బోళా మనిషి. బ్రహ్మనాయుణ్ణి ఎదిరించాలంటే ఒకే ఒక మార్గమున్నది. అది నమ్మకంతో గాని నయవంచనతో గాని అతణ్ణి తన వైపుకు తిప్పుకోవడం. బ్రహ్మనాయుణ్ణి సాధించాలంటే తను కోటలో పాగా వేయాలి.
కాబట్టి నలగామరాజు మనసులో విషబీజం నాటాలి. బ్రహ్మన్నను గురజాల నుంచి, మంత్రిత్వం నుంచి బహిష్కరింపచేయాలి. అలా కాకపోతే తను బ్రహ్మన్నను సాధించలేదు. బ్రహ్మన్న మాటే వేదంగా చలామణి అవుతూ ఉన్నది. నలగామరాజును తన మార్గానికి మరల్చుకోవడం అనుకున్నంత తేలిక కాదు. విఘ్నులైన ఎవరూ మార్గాన్ని నిష్కంటకం చేసుకోవడానికి ఏదో పద్ధతిని అవలంబించక మానరు. రాజకీయమెప్పుడూ కత్తిమీద సామే, రాజగౌరవమెప్పుడూ కుత్తుక మీది కత్తే. నలగాముడు ఏకాంత మందిరంలో కూర్చున్న వేళ నాగమ్మ లోపలికి వచ్చి ప్రభూ అన్నది. ఏమిటి? ఏలినవారు ఏకాంత మందిరంలో అంతులేని ఆలోచనతో అలమటించిపోతున్నట్టున్నారు. అవును. అన్యథా భావించకపోతే అదేమిటో మేము తెలుసుకోవచ్చునా? పల్నాటిలో దొంగల భయం జాస్తిగా ఉన్నది. పౌరుల నుంచి, గూఢచారుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే నేను ప్రభువులకు ఒక మాట విన్నవించుకుంటాను. అట్లాగే బహుశా ఈ మాట మీరు నమ్మలేకపోవచ్చు. నలగాముడు న్యాయానికి ప్రాణమిస్తాడు. ఆ సంగతి ఈ సేవకురాలికి తెలుసు. ఈ దొంగతనాలు మహామంత్రి బ్రహ్మనాయుడు చేయిస్తున్నట్లు విశ్వాసపాత్రులైన వేగుల నుంచి వార్తలందాయి. నాగమాంబ అన్నాడు నలగాముడు కోపంగా. తమకు ముందే విన్నమించాను, మీరు నమ్మలేరని. తన పలుకుబడి కోసం బ్రహ్మన్న చేయని దురంతమూ లేదు, దురాగతమూ లేదు. అన్ని కులాలను, ఆఖరకు అంటరాని మనుషులను కలిపి చాపకూటి సిద్ధాంతాన్ని లేవదీశాడు. వైష్ణవులు ఏం చేసినా కిమ్మనకుండా ఊరుకుంటున్నాడు. నలగాముడు పరిపాలించే గురజాలలో తాను పెత్తనం చెలాయిస్తున్నాడు. ప్రభువులు నిజం చెబితే నమ్మలేరు మరి. నలగాముడు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. పల్నాటి వీరభారతం 5వ భాగం. పల్నాటి ప్రభువులు రాజమందిరాల్లో పుచ్చుకునే ఖరీదైన పానీయంలాగా దుర్బోధ అనే విషం నెమ్మదిగా నలగాముని తలకెక్కడం మొదలుపెట్టింది. కాసేపటికి నలగాముడు తలపైకెత్తి, నాగమ్మ, ఇప్పుడు నన్నేం చేయమంటావు? తమరు ఆనతిస్తే సైనిక బలంతో చోరాగ్రగణ్యులన్న వాళ్లను వారం రోజుల్లో అణిచివేయిస్తాను. అంతేకాదు, వైష్ణవులమని, బ్రహ్మనాయిని ముఖ్య అనుచరులమని చెప్పుకుని తిరిగే కొంతమంది ఇళ్లను తనిఖీ చేయిస్తే ఇంతలేసి సిరి సంపదలు వాళ్లు ఎలా సమీకరించుకున్నారో మీకే తేటతెల్లమవుతుంది. ఇదే క్షణాన నరసింగరాజు లోపలికొచ్చాడు. నాగమ్మ మళ్లీ కల్పించుకుని, వీరుడైన నరసింగరాజు మా వెంటనే ఉండి పల్నాటి సీమలో బరితెగించిన వాళ్లను బలి ఇస్తాడు అన్నది. ఇంతకు కావలసినదేమిటి? తమ అంగీకారం. అలాగే, నా మాటను మన్నించిన ప్రభువులకు కృతజ్ఞతలు. ఇంతకు సంగతేమిటి? అన్న నరసింగరాజుతో, విన్నమిస్తాను చిన్నరాజా అన్నది నాగమాంబ. నలగామరాజు దగ్గర అనుజ్ఞపత్రాన్ని పొందిన నాగమ్మ దొంగలను వెదికి పట్టుకుని కూల్చివేయించింది. ధనికులైన బ్రహ్మన్న మనుష్యుల ఇళ్లలో దొరికిన ధనసంపదల్ని గురజాల ప్రభువుల ధనాగారాల్లో నింపించింది. ఈ చర్యలతో నలగాముడు చాలా సంతోషించాడు. నరసింగరాజును కీలుబొమ్మగా, నలగాముడికి అంతరంగిక స్నేహితురాలిగా, ముఖ్య సలహాదారునిగా మారిన నాగమ్మ పల్నాటి ప్రభువుల రాజధానిలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నది. గురజాలలో కొత్త శకం మొదలయింది. రాచకార్యం నిమిత్తం పొరుగురు నుంచి పక్షం రోజుల తర్వాత వచ్చిన బ్రహ్మన్నకు గురజాలలో కొత్త రకం రాజశాసనాల చలామణి కనిపించింది. స్వతహాగా గంభీరుడైన బ్రహ్మన్న జరగరానిదేదో జరిగిపోయిందని గ్రహించాడు. నాగమ్మ గురజాలకు మంత్రినిగా ఉండడం మలిదేవాదులకు కూడా ఇష్టం లేదు. కాని అగ్రజుడు, పల్నాటి ప్రభువు అయిన నలగాముడితో ముఖాముఖి ఈ విషయాన్ని చర్చించగల ధైర్యం వారికి లేదు. బ్రహ్మనాయుడు వచ్చే వరకు ఎదురు తెన్నులు చూడడం మినహా మలిదేవాదులు చేయగలిగింది ఏమీ లేదు. ఈ 15 రోజుల కాలంలోనే
ఇన్ని విపరీతమైన పరిణామాలు జరుగుతాయని బ్రహ్మనాయుడు ఊహించలేకపోయాడు. ఎవరినైతే ఎక్కడికి చేరరాదని బ్రహ్మన్న అనుకున్నాడో వాళ్లే అక్కడికే చేరారు. దిక్కుమాలిన ఉపాయాలకు పెట్టిన పేరైన నాగమ్మ ఎవరిని ఏం చేయాలో తెలిసిన ఆడదని బ్రహ్మనాయుడికి తెలుసు. కొలువు కూటంలో ఉండగా బ్రహ్మనాయుడు సభాప్రవేశం చేసి నలగాముడికి నమస్కరించాడు. నలగాముడి ముఖంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. సరిగదా అతని కనుబొమల్లో చిరాకును స్పష్టంగా చూడగలిగాడు బ్రహ్మన్న. ఏది ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చిందన్నమాట. తొండ ముదరకుండానే ఊసరవెల్లి అయింది. ప్రభువులు చిరాగ్గా ఉన్నట్టున్నారు. ఆ ఎందువల్లనో ప్రభువులను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అంది నాగమ్మ. అంటే రాజులు పసివారు కాదు. మంచి ఏదో చెడ్డ ఏదో నిర్ణయించుకోగల విఘ్నులైనారు. ఇతరుల సలహాలతో వారికి సంబంధం లేదు. ఇంతకు నువ్వెవరు? ఏకవచన సంబోధనం నీచ సంబోధనమని గుర్తుంచుకోండి బ్రహ్మన్న. రాజసభల్లో గౌరవంగా మాట్లాడడం మీ విద్యుక్త ధర్మం. కనీస మర్యాదలను కూడా మర్చిపోతున్నారు. అర్థమయ్యేట్టు చెప్పండి. ఇదే అర్థం కాకపోతే మీరు మహామంత్రి పదవికి అర్హులేననుకుంటున్నారా అన్నది నాగమ్మ. నాగమ్మ, బ్రహ్మనాయుడా, ఈవిడా మా మంత్రిని అని నరసింగరాజంటే, ఇక నుంచైనా ఆమెకు గౌరవమివ్వవలసిన బాధ్యత మీకున్నది అన్నాడు నలగాముడు. ప్రభువులు నన్ను అగౌరవపరుస్తున్నారు. ఈ స్థితిని మీరే తెచ్చుకున్నారు అన్నది నాగమ్మ కుటిలంగా నవ్వి. విడమర్చి చెప్పడం విఘ్నుల లక్షణం అన్నాడు బ్రహ్మనాయుడు. అంతేనా? ఈ పల్నాటి దొంగలను రెచ్చగొట్టించి దొంగతనాలు చేయించి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది మీరు. మీ పేరు ప్రఖ్యాతల కోసం చాపకూటి సిద్ధాంతాలను ఏర్పరిచి జాతులను భ్రష్టుల్ని చేసింది మీరు. దాయాది బిడ్డలైన మలిదేవాదుల పక్షాన చేరి నలగామరాజులపై కక్షా కార్పణ్యాన్ని కలిగించింది మీరు. మీ గౌరవం కోసం వైష్ణవాన్ని భుజాన వేసుకుని శైవాన్ని నాశనం చేస్తున్నది మీరే. నాగమ్మ, హద్దు మీరుతున్నారు. నిజాన్ని మీరు వినలేకపోతున్నారు అన్నాడు నలగాముడు. అంతే, పరిస్థితి ఇంత వక్రించిందని, ఇంత తక్కువ కాలంలో పల్నాటి ప్రభువులను ఆరవల్లి నాగమ్మ తన వైపుకు తిప్పుకుంటుందని ఊహించలేని బ్రహ్మనాయుడు దిమ్మ తిరిగిపోయాడు. మీపై అభియోగాలకు సమాధానమేమిటి అని నరసింగరాజంటే, మౌనం అర్ధాంగీకారమే అన్నది నాగమ్మ. ప్రభువులు నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు బ్రహ్మణ. కాదు కాదు, నిజాలను చూస్తున్నాను అన్నాడు నలగాముడు. గౌరవం లేని చోట మంత్రిగా నేనుండలేను. మీ ఇష్టం అన్నాడు నలగాముడు. అనుగరాజు మరణించిన తరువాత నలగాముణ్ణి కంటికి రెప్పలా చూసుకొని రాజ్యాధికారాన్ని కలిగించి మంచి ప్రభువుగా తయారు చేశాడు. అయితే కథ ఇప్పుడు తారుమారయ్యింది. కాలనాగు విషం తలకెక్కిన నలగాముడు మంచిని ఏనాడో పోగొట్టుకున్నాడు. మీరు నన్ను శంకిస్తున్నారా అన్నాడు బ్రహ్మనాయుడు. అది మీకే తెలియాలి అన్నది నాగమ్మ. గండు కన్నమ్మకు రేఖాంబకు ఉన్న ఒకే ఒక కూతురు మాంచాల. అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాల అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతి పువ్వు చందమైతే మాంచాల అందం స్వచ్ఛ పౌర్ణిమ చంద్రబింబం లాంటిది. అక్కడ గొల్ల చంద్రమ్మ ఇంట్లో బాలచంద్రుడు కళల్ని పెంచుకుంటూ పెరిగే బాలచంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. కత్తె పట్టుకుంటే ఒళ్ళు జల్లుమనిపించే పరాక్రమం అతనిది. చంద్రమ్మ బాలచంద్రుణ్ణి కంటికి రెప్పల్లే పెంచింది. అమిత పరాక్రమోపేతుణ్ణిగా తయారు చేసింది. మనస్సులో ఒక భావానికి అంకురార్పణ జరగాలే కాని ఇక అడ్డు ఆపులు ఉండవు.
నాగమ్మ నలగాముని హృదయక్షేత్రంలో వేసిన విషబీజం పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరించింది. నాగమ్మ మాటలను నమ్మిన నలగాముడు మలిదేవాదుల మీద కూడా మత్సరాన్ని పెంచుకుంటున్నాడు. నాగమ్మ చెప్పేదీను, నలగాముడు చేసేవాడును. చెట్టు చెడే కాలానికి కాచే కుక్క పిందకాయల్లాగా ఆడదాని చేతుల్లో చిక్కి కీలుబొమ్మలా తైతక్కలాడుతున్న నలగాముడి రాజ్యం 4 రోజులే. మలిదేవుడు రాజుగా, బ్రహ్మన్న మంత్రిగా రాజ్యపాలన చేసే రోజు దగ్గరలోనే ఉన్నదని బ్రహ్మన్న అంటున్నట్లుగా నలగాముడికి వినిపించింది నాగమ్మ. ఆలోచన శూన్యుడైన నలగాముడు ఈ మాటల్ని నమ్మి మలిదేవాదులను సోదరులని జాలితలజక చెరసాలలో వేయించాడు. ఈ సంగతి తెలిసిన బ్రహ్మనాయుడు మహోదగ్రుడైనాడు. చేయాల్సిన కార్యమేమిటో క్షణాల్లో నిర్ణయించుకున్నాడు. కులమతాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన బ్రహ్మన్నకు కుడిభుజమైనవాడు కడజాతిలో పుట్టిన మాల కన్నమదాసు. ఈ కన్నమదాసు మహావీరుడు. పల్నాటి రక్తంలో పౌరుషం ఉండి తీరాలి. నాగులేటి నీళ్లల్లో శౌర్యం ప్రవహించి ఉండాలి. కాకపోతే పల్నాడు ఇంతమంది మహావీరులను కని ఉండదు. వీర కన్నమదాసు బ్రహ్మన్నకు కుడిభుజంగానే కాక కన్నకొడుకులాగా పెరిగాడు. తండ్రి, అర్ధాంతరంగా ఎందుకో కబురు పంపారు అన్నాడు. కన్నమా, నీ భుజం మీద మరో మహత్తరమైన కార్యాన్ని మోపబోతున్నాను. నాయకురాలి మాటలను విన్న పల్నాటి ప్రభువు నలగాముడు పశువై తన సోదరులనే మాటైనా జ్ఞప్తికి ఉంచుకోకుండా తన పెదతల్లి విజ్జలాదేవిని, పెదమల్లి దేవుడిని, అతని 2 సోదరులను చెరసాలలో వేయించాడు. కాలం ఇచ్చే తీర్పులో ఈ నాగమ్మ కాని, ఆ నలగాముడు కాని పొందే శిక్ష ఏమిటో ఇప్పుడిప్పుడే నాకు తెలియదు కాని, నీవు నీ బలపరక్రమంతో చెరసాలలో ఉన్నవాళ్లను విడిపింపజేయాలి. తప్పదు అన్నాడు. ప్రాణం పోయినా ఈ కార్యాన్ని నేను నిర్వహిస్తాను తండ్రి అన్నాడు వీరకన్నమదాసు. రాత్రి 12 గంటల ప్రాంతంలో చీమ చిటుక్కుమనని కృష్ణపక్షపు చీకటి రాత్రిలో కాపలాదారులను వధించి కోటకు కన్నం వేసి ప్రభువులైన 3 అన్నదమ్ముల్ని, పెద్దరాణి వీరవిద్యాదేవిని విడుదల చేసి తీసుకువచ్చాడు కన్నమదాసు. వీరవిద్యాదేవిని, మలిదేవాదులను సురక్షిత మార్గాన చేర్చాక కన్నీరు పెట్టుకుంటున్న వీరవిద్యాదేవితో బ్రహ్మనాయుడు ఇట్లా అన్నాడు. తల్లి, మీరు కన్నీరు పెట్టుకోనవసరం లేదు. కలకంఠి కంట కన్నీరొలికిన చోట కరువు కాటకాలొస్తాయంటారు. మీ బిడ్డల్ని రాజులుగా చేస్తాను. పల్నాడు 2 ముక్కలైనా సరే, ఒక ముక్కను నీ బిడ్డల్లో పెద్దవాడైన పెదమల్లి దేవుడు రాజవుతాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. చేయగలిగింది లేక విజ్జలాదేవి, నీ ఇష్టం నాయనా, నీవు నా కొడుకులాంటి వాడివే, నీ తమ్ములకు అన్యాయం కలగకుండా చూడు. బ్రహ్మన్నకు భారతం గుర్తుకు వచ్చింది. అరివీర భయంకరుడైన కర్ణుడి దగ్గరకు మేలుముసుగు వేసుకుని పుత్రభిక్షను అర్థించడానికి వెళ్లిన నిర్భాగ్యురాలైన కుంతి గుర్తుకు వచ్చింది. తన బిడ్డ కోసం యాచనకైనా సిద్ధపడని తల్లి స్త్రీ అవుతుందేమో గాని అమ్మ అవడానికి వీల్లేదు. పెద్ద భార్యగా రాణివాసానికొచ్చిన వీరవిద్యాదేవి కళ్ల ముందే పల్నాటి చరిత్రలో దురూహ్యమైన మార్పులు వచ్చి పడుతున్నాయి. నలగాముడు రక్త సంబంధ మమకారాల్లేని కటిక కసాయిగా తయారయ్యాడు. ప్రస్తుత కర్తవ్యమేమిటి నాయనా బ్రహ్మన్న అన్నది వీరవిద్యాదేవి. ఆలోచిస్తున్నాను తల్లి అన్నాడు బ్రహ్మన్న. కాసేపటి తరువాత, కన్నమా, చిత్తం తండ్రి, మన సైన్యాలను సమీకరించుకుని గురజాల మీద దండయాత్ర చేయి. కావలసింది కాకమానదు. అర్ధరాజ్యం అడగడం ఒక్కటే మన ప్రస్తుత కర్తవ్యం. నలగాముడు ధర్మంగా మన రాజ్యభాగ్యాన్ని మనకిస్తాడా? సరే సరి. కాదంటే ఆ తర్వాతి సంగతి కత్తులతోనూ కాల్బలంతోనూ యుద్ధక్షేత్రంలో తప్ప తేల్చుకోవడానికి వీలుండదు. వీరకన్నమదాసు బ్రహ్మనాయుని ఆజ్ఞ పాలించి గురజాలను చుట్టుముట్టాడు.
బ్రహ్మనాయుడి బలగం మలిదేవాదుల పక్షాన ఉండి గురజాల మీద దండయాత్రకొచ్చిందని తెలియగానే నలగాముడు కలవరపడి రాయబారానికి వెళ్ళిన కన్నమనాయుడితో ఇలా అన్నాడు. యుద్ధం ఎందుకయ్యా? బ్రహ్మనాయుడు కాకితో కబురంపిస్తే ఆయన మాట కాదంటానా? అన్నదమ్ముల మధ్య యుద్ధమేమిటి? సగం రాజ్యాన్ని నేను మలిదేవుడికి ఇస్తాను. ఈ తంత్రాంగము రాజ్య విభజన నాయకురాలు చేయించినదే. ఎందుకంటే బ్రహ్మనాయుడు ఇతనికి దూరంగా ఉంచకపోతే తన పంజరంలో చిక్కుకున్న నలగాముడు ఏదో క్షణాన ఎగిరిపోవడానికి వీలున్నది. అదీకాక తను ఆడే ఆటలు చెల్లవు. రాజకీయ పరిజ్ఞానము, పదవి స్థిరమనుకునేవాళ్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడతారు. నాయకురాలి ప్రస్తుత పరిస్థితి అలాగే ఉన్నది. నలగాముని మాట మన్నించి బ్రహ్మనాయుడు మలిదేవాదుల పక్షాన రాజ్య విభాగం కోసం గురజాల బయలుదేరి వచ్చాడు. నలగాముడు బ్రహ్మన్నకు ఎదురేగి మేళ తాళాలతో తీసుకువచ్చి సపర్యలు చేశాడు. అయితే ఈ రాజ్యపు పంపకాల్లో న్యాయం జరగలేదని బ్రహ్మనాయుడు అతని పక్షాన ఉన్న వీరులు అభిప్రాయపడ్డారు. కాని గంభీరుడైన బ్రహ్మనాయుడు నలగాముని మాటలను మన్నించి తన రాజ్యభాగాన్ని పొంది వెనక్కు తిరిగాడు. ఏడవ భాగం. గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది చంద్రవంక. నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే బ్రహ్మనాయుడు ఊరును వెలయింపజేసి మాచర్ల అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది అన్ని హంగులు సంతరించుకుని పట్టణంలా రూపుదిద్దుకుని మలిదేవాదులకు రాజధానీ నగరమయ్యింది. అంతేకాదు, కులదైవమైన చెన్నకేశవుడికి మాచర్లలో గుడి కట్టించాడు బ్రహ్మన్న. నిజానికి బ్రహ్మనాయుడంత తెలివిగలవాడు, సాధువర్తనుడు పల్నాటి సీమలో ప్రభవించనే లేదేమో. అందుకనే మాచర్ల ప్రభువులకు మంత్రైన బ్రహ్మన్న వీరుల్ని, పండితుల్ని, శూరుల్ని ఏ తెగకా తెగగా విభజించి కట్న కానుకలతో సన్మానించాడు. చరిత్ర మొత్తాన్ని తిరగేస్తే కులమతాల విషయంలో బ్రహ్మన్న అంత విశాలమైన మనసు గలవాడు మరొకడు దొరకడు. అతను నిజమైన దేశసేవకుడు. బ్రహ్మన్న మలిదేవాదులతో మాచర్లలో స్థిరపడడానికి 2-3 ఏళ్లు పట్టింది. వీరులైన కొంతమందితో తరలివచ్చిన బ్రహ్మనాయుడు చంద్రవంక నదికి కొత్త రూపురేఖల్ని ఏర్పరిచాడు. మాచర్లను కట్టటంతో చంద్రవంక నది రాజమాతలాగా ఉంది. మాచర్ల ప్రభువులకు కావలసిన ప్రస్తుత కార్యం పెళ్లి. పెదమలి దేవుడికి అందమైన కులవతి అయిన రాచకూతురిని ఇచ్చి చేయాలన్నది వీరవిద్యాదేవి సంకల్పం. మాచర్లకు కూతవేటు దూరంలో ఉన్న కళ్యాణపురం రాజు వీరసోముడికి అపరంజి బొమ్మలాంటి అందమైన పిల్ల ఉన్నది. ఆ కుందరదన పేరు శ్రీరమాదేవి. స్వతహాగా శైవుడైన వీరసోముడు వైష్ణవుడైన మలిదేవుడికి తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోక బ్రహ్మన్నతో విరోధం తెచ్చుకున్నాడు. పగవారిలో నగుపాలు చేయడం ప్రజ్ఞ కాదు వీరసోమా. ఆడపిల్లను అడగడానికి వస్తే నిరసిస్తావా? మా అవసరం వచ్చిన రోజున నీవే దేహి అంటూ వస్తావు, చూసుకో అని బ్రహ్మన్న వీరసోముడికి కబురు పెట్టాడు. వీరసోముడు కొన్ని నిబంధనలకు, కొన్ని కట్టుబాట్లకు లోబడిన మనిషి. దాన్ని ఛాదస్త స్వభావంగా కూడా చెప్పుకోవచ్చు. కావలసిన కార్యం కానందుకు తిరిగి మాచర్ల చేరాడు బ్రహ్మన్న. పల్నాటి వీర చరిత్రలో మనస్సులను కదిలించే పవిత్ర ప్రేమ కథ ఒకటున్నది. అయితే ఇది పల్నాట ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకోలేదో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ కథను ఇక్కడ ఉటంకించాల్సిన అవసరం ఉంది. వీరసోముడికి 5గురు తమ్ములు. వారిలో ఒకడైన నందిసోముడు కూతురు నాగలాదేవి. ఆ పిల్ల తన మేనత్త కొడుకైన శివసింగును ప్రేమించింది. ఈ ప్రేమాయణం వీరసోముడికి గాని అతని తమ్ములకు గాని ఇష్టం లేదు. దానికి ఇతమిత్తమైన కారణం దొరకలేదు. రాజ్యాధికారాలు, రాజుల మనస్తత్వాలు భయంకరమైనవి.
రాజచరిత్రల్లో ప్రేమ అనే రెండక్షరాల మాట రక్తపాతాలు చేయించిన ఘటనలు కోకొల్లలు. శివసింగు ఉంటున్న చోట శివనండ్ల, నాగులాదేవి, శివసింగు తరచూ రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. వీరసోముడు తన తమ్ముని కూతురు శివసింగుతో కలుసుకోవడానికి వీల్లేదని కట్టడి చేశాడు. ప్రేమ ఎన్ని త్యాగాలనైనా చేయిస్తుంది. అది కోటలను ఎక్కిస్తుంది, కాపలాదారుల్ని నరికిస్తుంది, దొంగతనాలు చేయిస్తుంది. శివసింగు కోట ఎక్కి వచ్చి కాపలాదారుల కళ్లల్లో కారం చెల్లి రాజాంతఃపురంలోకి ప్రవేశించి నాగులాదేవిని కలుసుకుంటూనే ఉండేవాడు. నాగులాదేవి భయపడుతూ ఉండేది. బావా, నాకు భయంగా ఉంది. ఏదో ఒకనాడు మన అదృష్టం బాగుండక నీవు పట్టుబడితే నిర్దయగా నా తండ్రులు నిన్ను వధిస్తారు. ఆనాడు నాకు ఆత్మహత్య మినహా మరో మార్గం లేదు. మరి నన్నేం చేయమంటావు నాగులా? నన్ను ఇక్కడి నుంచి శివనండ్లకు తీసుకుపో. ఎట్లా? దానికి నేనొక పథకం వేశాను. కాపలా సైనికులకు లంచం ఇచ్చి అర్ధరాత్రి పూట నాగులాదేవి తన బావతో పారిపోయి వచ్చి శివనండ్లకు చేరింది. ఈ ఉదంతం తెలిసిన వీరసోముడు అతని సోదరులు ఉగ్రులై శివసింగుకు తన కూతురును ఒప్పజెప్పవలసిందిగాను, చేసిన పనికి క్షమాపణలు చెప్పుకోవలసిందిగాను కబురు పెట్టారు. శివసింగు మేనమామలకు ఇట్లా కబురు పంపాడు. నాగులాదేవి నా భార్య. పెళ్ళయ్యాక ఆమె నా హక్కయింది. నాకు ఈ రాజ్యం మీద ఎంత హక్కు ఉందో ఆమె మీద అంతే. ఆమెను నేను పంపను. క్షమాపణ ఎందుకు చెప్పాలో అర్థం కావడం లేదు. ఆమె నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మీరంతా ఏదైనా చేయగలిగితే మీ మనస్సుకు వచ్చిన విధంగా చెయ్యండి. జరగబోయేది జరక్కమానది. మూర్ఖులు, దురభిమానులు అయిన తన సోదరులతో శివనండ్ల మీదకు వీరసోముడు దండెత్తి రావచ్చని ఊహించింది నాగులాదేవి. బావా, నాగుల, నా ఒక్కదాని కోసం శివనండ్లలో రక్తపుటేరులు ప్రవహింపచేయలేను. నన్ను కళ్యాణపురం పంపించు. ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది అని కన్నీరు పెట్టుకుంది. స్వతహాగా అభిమానధనుడైన శివసింగు నాగులాదేవి కన్నీరు తుడిచి, నాగుల, ఉంటే కలిసి ఉందాం, చనిపోతే కలిసే పోదాం. వీరులైన వాళ్లకు యుద్ధాలు తప్పవు. రాజులకు ఈ కలహాలు సర్వసామాన్యాలు. భార్యను నేను వదులుకోలేను, అలాగే రాజ్యాన్ని వదులుకోలేను. ఈ కోటను జయించడం సామాన్యమైన విషయం కాదు. అయినా కాలమే తుది తూర్పును ఇస్తుంది. నీవు నిశ్చింతగా ఉండు. నాగులాదేవి ఊహించినట్టుగానే వీరసోముడు శివనండ్ల మీదకు దండెత్తి వచ్చాడు. కొన్ని ఏళ్లపాటు ముట్టడి వేశాడు వీరసోముడు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో తన సైనికులను, అశ్వికదళాన్ని పోగొట్టుకున్నాడు సోముడు. మున్ముందు ఏం చేయాలో తోచలేదు. తికమకపడ్డాడు. ఈ యుద్ధంలో విజయలక్ష్మి శివసింగును వరించింది. ఈ సందిగ్ధ పరిస్థితిలో వీరసోముడికి బ్రహ్మనాయుడు గుర్తుకొచ్చాడు. ఒకానొకనాడు తన కూతురుని ఇవ్వడానికి నిరాకరించిన వీరసోముడు తన ఆత్మాభిమానాన్ని వదులుకొని బ్రహ్మనాయుని సహాయాన్ని అర్థించాడు. బ్రహ్మనాయుడు మలిదేవాదులతో సంప్రదించి వీరసోముడికి యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ యుద్ధం జరుగుతున్న కాలంలో శివసింగుకు, నాగులాదేవికి 2 పిల్లలు పుట్టారు. బ్రహ్మనాయుడు తన సైన్యంతో శివసింగు కోటను ముట్టడించాడు. ప్రచండమైన బ్రహ్మనాయుని సైన్యానికి శివనండ్ల కోటను స్వాధీనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మాచర్ల సైన్యం కోటలోకి చొచ్చుకు వస్తోంది. నాగులాదేవి తన పిల్లల్ని వక్షం మీదకు లాక్కుని దుఃఖిస్తోంది. శివసింగు అంతఃపురపు పశ్చిమ ద్వారంలో నిలబడి చూస్తున్నాడు. తన రాజ్యాధికారం అంతరించబోతోంది. తను పిరికివాడుగా మరణించకూడదు. భార్యను పిలిచాడు. నా జీవితం, రాజ్యాధికారం ముగియడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కోటను వదిలి పిల్లలతోనూ నీతోనూ పారిపోవడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు. అలాగని వీరసోముడికి లొంగి దిక్కులేని చావు చావునూ లేను. అందుకని బావా, నాగుల, ఈ రెక్కలు రాని దిక్కులేని పక్షులను నీకు వదిలిపోతున్నాను. తల్లివైనా తండ్రివైనా నీవే. వీరసోముడికి శత్రుత్వం నా మీద, నీ మీద ఏ పగా లేదు.
బావా, నీవు లేని బ్రతుకు మీద నాకు ఆశ లేదు. తుచ్చమైన అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చావడమే మేలు. మరి పిల్లలంటావా? ఎలా రాసపెట్టి ఉందో వాళ్లకు అలానే జరుగుతుంది. ఆ కత్తితో ముందు నన్ను పొడు. పుణ్యస్త్రీగా నాకు అంతకంటే మరో భాగ్యం లేదు. నాగులా నాగులాదేవిని ముందుగా పొడిచి తన తలను నరుక్కున్నాడు శివసింగు. అప్పటికి ప్రొద్దు గ్రుక్కబోతున్నది. సూర్యుని చివరి వెలుగు పడమటి కిటికీ నుండి దూసుకు వచ్చి నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ అమర ప్రేమికుల మీద పడి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. పెద్ద దిక్కులను పోగొట్టుకున్న పసికూనలిద్దరూ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. బ్రహ్మన్న లోనికి వచ్చేసరికి కంటపడ్డ ఈ దృశ్యానికి చలించిపోయాడు. చెన్నకేశవా అన్న మాటలు అతని నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి. వీరసోముడు కత్తి పట్టుకుని లోనికి వచ్చి ఏడి ఏడి ఆ దుర్మార్గుడు అని అరిచాడు. బ్రహ్మనాయుడు విషాదపూరితమైన నవ్వు నవ్వి, కత్తిపడై వీరసోమా, సింహం మరణించింది. వాళ్ళ ఆత్మశాంతి కోసం తలవంచి నిలబడు అన్నాడు. ప్రతి రాజచరిత్రలోనూ ఈ విధమైన రక్తపాతాలతో ఆత్మత్యాగాలతో నిండిన ప్రేమకథలు కనిపిస్తాయి. సజీవ సాహితికి ఇవి మెరుగులు పెడతాయి. ప్రాణం కన్నా ప్రేమే ఎక్కువైతే ప్రేమంత గొప్పది ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. బ్రహ్మనాయుడు క్షణం నిశ్శబ్దంగా నిలబడి, వీరసోమా, ఈ ప్రేమికుల్ని చంపిన పాపం మనిద్దరికీ చుట్టుకుంటే ఆ పాపంలో సగభాగం నాకూ ఉంది అంటూ బయటికి వచ్చాడు. వచ్చేటప్పుడు పిల్లలిద్దరినీ చెరో చంకలో ఎక్కించుకుని మరీ వచ్చాడు. పశ్చాత్తప్తుడైన వీరసోముడు మౌనంగా బ్రహ్మన్నను అనుసరించాడు. ఈ యుద్ధం తర్వాత తన కూతురు శ్రీరమాదేవిని పెదమలిదేవునికి ఇచ్చి బేషరుతగా పెళ్లి చేశాడు వీరసోముడు. ఈ అధ్యాయం ముగింపులో ఒక్క మాట చెప్పాలని ఉన్నది. నాగులాదేవి లాంటి స్త్రీల ప్రేమ పవిత్రతలోనే ఈ దేశం పవిత్రతను సంపాదించుకున్నది. అవివేకపు అరాచక రాజకీయమే నాగులాదేవిని శివసింగును బలితీసుకున్నది. కాలం ఏదైనా కథలు ఒక్కతీరుగానే ఉంటాయి. ప్రేమ జయిస్తుంది, కానీ ప్రేమికులు ఉండరు. కాలగర్భంలో కలిసిపోయిన ప్రేమ కథల్లో రాజకీయం ఆనాటికి జయించి ఉండవచ్చుగాక, కాని గొప్ప ప్రేమ కథలు అజరామరంగా ఉండిపోతాయి. వీటిల్ని చరిత్ర పుటల్లో నుంచి తీసివేయడానికి లేదు. అవి శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి. ఇట్లాంటి ప్రేమ కథలను విని కృతజ్ఞతాపూర్వకమైన ఒక నిశ్వాసాన్ని వదిలిపెట్టడం మనసున్న మనిషి కనీస కర్తవ్యం. 8వ భాగం. బ్రహ్మనాయుడికి మాలకన్నమదాసు ఎలాగ ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు వీరభద్రుడు అంతే ముఖ్యుడు. వీర కన్నమదాసు, వీరభద్రుడు ఒకే రకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు. మనిషి కన్నా భయంకరమైన జంతువు గాని, అవిశ్వాసకరమైన ప్రాణిగాని మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన పాప పెద్దయ్యాక అవిశ్వాసకరంగా, దుష్టుడిగా మారడానికి అవకాశమున్నది. కాని మనిషికి కుక్కపాలు పోసి పెంచితే విశ్వాసకరంగా పెరుగుతాడనేది నాగమాంబ నమ్మకం. అందుకే దిక్కు దివాణం లేని పసివాణ్ణి ఒకణ్ణి కుక్కపాలు పోసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. వాడే వీరభద్రుడు. నాగభూషణుడికి అలనాటి వీరభద్రుడు ఎంతో, ఈ నాగమాంబకు పలనాటి వీరభద్రుడు అంతే. కుక్క కన్నా మిక్కిలి విశ్వాసకరుడు వీరభద్రుడు. నాగమ్మ మాట అతనికి శిలాక్షరం. వీరభద్రుణ్ణి మరో రుద్రుడిగా నాగమ్మ బీరాలు పోతూ ఉండేది. మున్ముందు ఎటువంటి విపత్తు సంభవించినా అతడు మరణించందే తన మీద ఈగ వాలనీయడని ఆమె అభిప్రాయం. నిజానికి నిజం కూడా అంతే. కళ్యాణపురపు వీరసోముడితో మాచర్ల ప్రభువులు వియ్యమందాలనుకున్న తర్వాత
నలగామరాజులకు కబురు పంపాల వద్దా అన్నది ఇక్కడి వీరులకు ప్రభువులకు వివాదాస్పదమైన విషయమయ్యింది. కొంతమంది వద్దు అన్నారు, కొంతమంది తప్పు అని నిర్ధారించారు. పగ సంగతి ఎలాగ ఉన్నా అగ్రజుడైన నలగాముడికి కబురు పంపటం బాధ్యత ధర్మము అని బ్రహ్మన్న అభిప్రాయపడితే మలిదేవాదులు దానికి అభ్యంతరం పెట్టలేదు. కబురందినా నలగాముడు మాచర్ల రాలేదు. అయినా బ్రహ్మన్న తన బాధ్యతల ప్రకారం కట్న కానుకలతో చాలా కాలం తర్వాత గురజాల వచ్చాడు. ఈ అనతి కాలంలో బ్రహ్మన్న అపూర్వ పర్యవేక్షణలో మాచర్ల పచ్చపచ్చగా తేరిపార చూడరాని బలమైన రాజ్యంగా పేరుమోసింది. అయితే బ్రహ్మన్న బలపడడం నాగమ్మకు ఇష్టం లేదు. పక్కనే పొరుగు రాజ్యం బలపడుతూ ఉంటే అది ఎవరికైనా కంటికింపే. అదీగాక తమ నుంచి రాజ్యం పంచుకున్న దాయాదులు గొప్పవారైతే నాగమ్మ సహించేదెట్లా? ఈ పొరుగున ఉన్న రాజ్యం ఇట్లా పచ్చగా ఉంటే ఏదో ఒకనాడు తమకు ప్రమాదం తప్పదు. మంచివాడైన నలగాముడు నాగమ్మను మంత్రినిగా చేసిన తరువాత అతనిలో స్వార్థం నాగుపామై పడగ విప్పి బుసలు కొడుతున్నది. కట్న కానుకలు తీసుకువచ్చిన బ్రహ్మనాయుణ్ణి గౌరవించిన నలగాముడు ఉండటానికి విశాలమైన రాజసౌధాన్ని విడిదిల్లుగా ఇచ్చాడు. అయితే బ్రహ్మన్నలో ఉన్న బలహీనతలేమిటి అని నాగమ్మ ఆరాలు తీయించింది. ప్రతి మంచివాడికి ఒక బలహీనత ఉంటుంది. ధర్మరాజుకు జూదపు పిచ్చి ఉన్నది. బ్రహ్మనాయుడికి కూడా కోడి పందాల పిచ్చి. ఈ సంగతి తెలిసిన నాగమ్మ నలగాముడితో బ్రహ్మనాయుణ్ణి కోడిపోరుకు ఒప్పించమని పురుగల్పింది. ఇటువంటి దురాలోచనలకు నలగాముడు దూరంగా ఉంటూ వచ్చాడు. అయినా నాగమ్మ మంత్రాంగం ముందు అవన్నీ నిలబడకుండా పోయాయి. పొరుగున మీ దాయాదులు బలవంతులైపోయారు. ఏదో ఒకనాడు వాళ్ళు మీ మీద ఉప్పెనలాగా విజృంభించే ప్రమాదం ఉంది. కాబట్టి మాచర్లను ఏదో ఒక రూపేణ మనం వశపరుచుకోవాలి. ఆపై మీ ఇష్టం. నలగాముడి నెత్తికి నాగమ్మ వ్రాసిన పసరు పనిచేయడం మొదలుపెట్టింది. తెల్లవారబోతున్నది. బాలభానుడు గురజాల మీద రంగులు పూస్తున్నాడు. సుప్రభాతం అందంగా నర్తిస్తూ ఉన్నది. నిజానికి నాగమాంబ ఆలోచించిన విధానంలోనూ తప్పులేదు. ఎందుకంటే మాచర్లను రాజధానిగా చేసుకున్న మలిదేవాదులు ఇవాళ పెరిగి పెద్దవారయ్యారు. బ్రహ్మన్న మంత్రిత్వంలో నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అంతేగాక వీరసోముడితో వియ్యమందాక మలిదేవుల ప్రభావం పెరిగింది. కాబట్టి ఏదో రూపేణ బ్రహ్మన్నను సాధించాలి. ఉదయపు కాలకృత్యాలైనాక చెన్నకేశవుణ్ణి ధ్యానించుకుని బయటకు రాబోతున్న బ్రహ్మనాయుడికి 2 పుంజులు కత్తులు కట్టుకుని పోట్లాడడం కనిపించింది. అందులో ఒక పుంజు పారిపోయింది. నాగమాంబ చప్పట్లు కొట్టి నవ్వి ఇలా అంది, మాచర్ల పుంజులకు రోసాలు లేవు, మాచర్ల ప్రజలకు మీసాలు లేవు. గుండెగలిగిన పుంజులకు గురజాల పేరు, దండి మగబీరులకు పేరు మా ఊరు. నాగమ్మ మాటలు విన్న బ్రహ్మనాయుడు కళ్ళు చింతనిప్పుల్లా చేసి పారిపోయే పుంజును చూసి, తిరిగిరావే పుంజా బ్రహ్మన్న ఆన, ఎగిరి తన్నవె తన్ను గుండె లోతుల్లోన. మాచర్ల పుంజులకు కలవు రోసాలు, మంత్రి బ్రహ్మన్నకు కలవే మీసాలు. కలవే మీసాలు అన్నమాట నీచ సంబోధనలో నాగమ్మను ఉద్బోధించి అని ఉండవచ్చు. అయితే అది పుంజుకు అన్వయిస్తుంది. ఇలా పారిపోయే పుంజును చూసి గట్టిగా అరిచాడు బ్రహ్మనాయుడు. అదేమి ఆశ్చర్యమో, పారిపోతున్న పుంజు వెనక్కు తిరిగి వచ్చింది. వచ్చిందే తడవుగా గురజాల పుంజ గుండుల్లో ఎగిరి తన్ని చంపి ఊత కూసింది. మగతనం మగువలకేమి తెలుస్తుంది నాగమాంబ, ఇప్పటికైనా తెలుసుకో అన్నాడు బ్రహ్మనాయుడు. పారిపోయిన పుంజు వెనక్కి తిరిగి వచ్చి గురజాల పుంజును చంపడంతో నాగమ్మ నవనాడులు కృంగిపోయాయి. అయినా బింకం వదలక, పారుబోతు పుంజులతో పోరు పరువా ప్రతిష్ఠ? ఆడిన మాట తప్పని బ్రహ్మన్న రాజ్యాన్ని పణంగా పెట్టుకుని పోరుకొస్తే బలాబలాలు తేల్చుకోవచ్చు అన్నది కవ్వింపుగా.
గురజాల ప్రభువులను ఇంతలేసి మాటలాడుతూ ఉంటే రక్తం కాగిన బ్రహ్మన్న, అలాగే నీ మక్కువ నీ ప్రభువుల మక్కువ తీరుస్తాము అని అభయమిచ్చాడు. పల్నాటి వీరభారతం 9వ భావం. ఆత్మగౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటే గాని బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గా ఉన్నది. ఈ పందాల వల్ల సంభవించే విపరీత పరిణామాలను ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న. పాచికలాటతో కురుపాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడి పోరు ఏమి తెచ్చిపెట్టనున్నదో. రాజ్యాన్ని పణంగా పెట్టి కోడిపోరుకు ఒప్పుకున్నాం మలిదేవా. ఓడినవారు రాజ్యాన్ని వదిలి 7 ఏళ్లు వనవాసానికి పోవాలి అన్నాడు బ్రహ్మనాయుడు. పెదమలిదేవుడు తలెత్తి, మీ గౌరవమే మా గౌరవం మహామంత్రి. అభిమానం లేని రాజ్యం అక్కరలేదు. క్షాత్రం ఉంటేనే క్షత్రియుడు. నాగమ్మ ఉబలాటం తీరుద్దాం అన్నాడు. అయితే పందెం నిర్ణయించిన రోజేది అని అడిగాడు బ్రహ్మన్న అన్న పెద్దన్న. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, కోడేరు పొలిమేరలో. అట్లాగే కాని అన్నాడు కన్నమనాయుడు. కళ్యాణపురం వీరులైన యాదవులకు ప్రసిద్ధి. పల్నాటి రాజ్యానికి చెందిన భీముడు బలగర్వంలో తనకు మించిన బలవంతులు లేరనుకునేంత మూర్ఖుడు. కళ్యాణపురం పెళ్లి వేడుకల్లో భోజన పంక్తిలో కూర్చున్న భీముడు వీరపడాలును ఎద్దేవ చేశాడు. వీరపడాలు నవ్వి, నీకేం కావాలి అన్నాడు. నువ్వుల నూనె, అసలైన నువ్వుల నూనె కావాలి. నేను బంతిలో నెయ్యి వడ్డించుకోను అన్నాడు భీముడు. అదెంత పని అని వీరపడాలు చేతుల మధ్య నువ్వులను పిండి విస్తట్లు నూనె వడ్డిస్తే, పర్వాలేదే, మీ ఊళ్ళోనూ మగవాళ్లున్నారు అని భీముడు నవ్వితే, మగతనం పెళ్లి భోజనాల విస్తళ్ల ముందు కాదు, బయట గోదాలో అని నిర్లక్ష్యంగా నవ్వాడు పడాలు. ఎక్కడా, ఎప్పుడు అన్నాడు పల్నాటి యోధుడొకడు. మీ ఇష్టం అన్నాడు వీరపడాలు. కళ్యాణపురంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన గొల్ల యోధుల్లో వీరపడాలు ఒకడైతే ద్వంద్వయుద్ధంలో అతనికతనే సాటి. చాణూర ముష్టికుల్ని జయించగలిగేంత యోధుడతను. పెళ్లి వేడుకల్లో ఒక భాగంగా పల్నాటి భీముడికి కళ్యాణపురం వీరపడాలుకు ద్వంద్వయుద్ధం జరిగింది. మహాపరాక్రమవంతుడని విర్రవీగే భీముణ్ణి క్షణాల్లో చిత్తు చేసిన వీరపడాలును చూసి బ్రహ్మన్న ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వీరులు ఇప్పుడు మాచర్లకు అవసరం. అత్తగారింటికి రావడానికి సిద్ధంగా ఉన్న శ్రీరమాదేవి దగ్గరకు వెళ్ళి తల్లీ అని సంబోధిస్తే శ్రీరమాదేవి సిగ్గుతో తలవంచి భక్తితో బ్రహ్మనాయుడికి నమస్కరించింది. అమ్మా, అత్తగారింటికి రాబోయే ముందు ఆరణంతో పాటు ఆవుల్ని 3 యాదవ వీరుల్ని కావాలని అడుగమ్మా. అందులో ముఖ్యంగా వీరపడాలు కావాలని కోరుకో అని చెప్పాడు. బ్రహ్మన్న అనుకున్నట్లుగానే వీరసోముడు, వీరబోయడు, వీరపడాలు, బాలగోపన్నలను ఆరణంగా పంపాడు. ద్వంద్వయుద్ధంలో ఈ 3 వేలాది వీరుల్ని మాచర్లలో తయారు చేశారు. మహామంత్రి, మన తరఫున పోరాడే పుంజు సిద్ధంగా ఉన్నదా అన్నాడు పెదమల్లిదేవుడు. ఉన్నది. ఏది, ఎక్కడా? తెప్పించుతాను. ఆ పుంజు ఇక్కడ లేదు, పానుగల్లులో ఉంది. ఆ పుంజు కోసం వీరపడాలను పంపిస్తున్నాను. అలాగే కానియండి. బ్రహ్మన్న ఆజ్ఞను పొందిన వీరపడాలు వీరబిరుదాలను ధరించి పానగల్లుకు బయలుదేరాడు. పానగల్లు పొలిమేరల్లో అడ్డువచ్చిన కొంతమంది శూరుల్ని వధించి పుంజును పట్టుకొచ్చిన వీరపడాలును బ్రహ్మనాయుడు కట్న కానుకలతో సత్కరించాడు. జాతి లక్షణాలు కలిగిన ఈ పుంజు వీరత్వానికి పెట్టింది పేరు. ఈ పుంజు పేరు చిట్టిమల్లు అని కొన్ని చరిత్రలో ఉంది. కాని ఈ పుంజును గోదాలోకి దింపిన పల్నాటి పందగాడి పేరు చిట్టిమల్లు అయ్యి ఉండవచ్చునని మరికొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. పేరు ముఖ్యం కాకపోతే మాచర్ల పుంజు అని సౌకర్యంగా పిలుచుకోవచ్చు. కోడి పందాలకు వెళ్లేటప్పుడు శుభశకునాల కోసం పందగాళ్లు నిరీక్షిస్తారు. ఇది ఒక్క కోడి పందాలప్పుడే కాదు,
ఏ శుభకార్యానికైనా ఈ పట్టింపులు హిందూ రక్తంలో పేరుకుపోయి ఉన్నాయి. నిజానికి బ్రహ్మన్న కోడి పందానికి బయలుదేరినప్పుడు అన్నీ అపశకునాలే కనిపించాయట. బయలుదేరి వెనక్కి రావడం మంచిది కాదని, ఏదైతే అదే అవుతుందని బ్రహ్మనాయుడు కోడేరు గుట్టల్లో కోడి పందానికి బయలుదేరి వెళ్ళాడు. పాలువాయిని ఆనుకొని ఉన్న కోడేరు గుట్టల్లో కోడి పందాల కోసం నాగమ్మ అన్ని ఏర్పాట్లు గావించింది. నాగమ్మ తెప్పించిన పుంజు పేరు పెట్టుమారి. పెట్టుమారి పుంజు చూడ్డానికి గమ్మత్తైనది. అది సగం పెట్టగాను సగం పుంజగాను కనిపిస్తుంది. నాగమ్మకు ఇంకో భయం ఉంది. ఈ కోడి పందంలో బ్రహ్మన్నే జయిస్తే ఏం చెయ్యాలి? అందుకని గురజాల వీరుల్ని 4 వైపులా సిద్ధం చేయించింది. తురగ యోధులకు గుర్రాలు కట్నకానుకలను ఇచ్చింది. ఇన్నీ చేసిన నాగమ్మ రాచమర్యాదలను తూచా తప్పకుండా పాటించింది. నాగమ్మ చెప్పినట్లు నలగాముడు నరసింగరాజుతో కలిసి బ్రహ్మనాయుడు మలిదేవాదులను రాచమర్యాదలతో సగౌరవ స్వాగతాన్ని ఇచ్చాడు. నాగమ్మ కోడిపందానికి స్థలం నిర్ణయించి చుట్టూ ఖరీదైన కంబళ్లను పట్టు తీవాచీలను పరిపించింది. ఎవరి వైపు వారు కూర్చునేట్టు అమర్చింది. నలగాముని మర్యాదల్ని చూసి బ్రహ్మన్న సంతోషించాడు. తమకై అమర్చిన రత్నపీఠాల మీద రాజులు ప్రముఖులు కూర్చుంటే సామాన్య ప్రజలు తీవాచీల మీద ఎత్తైన మంచెల మీద కూర్చున్నారు. అశేష ప్రజానీకమంతా కోడేరు కోళ్లపందంలో పాల్గొన్నారు. పెళ్లికి తరలి వచ్చినట్టు, తిరునాళ్లకు మూగి ఉన్నట్టు ఉన్నది జనసందోహం. మాచెర్ల గురజాల వీరుల్లో ప్రజల్లో మంచి ఉద్రేకం నిండుకొని ఉన్నది. అనుకున్న కాలానికి 2 పుంజలను గోదాలోకి దించారు పందెకాండ్రు. అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచర్ల పందెగాడు గోపన్న బ్రహ్మనాయుడు చేతిలో నుంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా, "మా భవిష్యత్తు నీమీద ఆధారపడి ఉన్నది" అన్నాడు. మాచర్ల పుంజు అని విజయగీతం పాడినట్టు కూతకొస్తే మాచర్ల వీరుల చేతులు మూతుల మీదికొచ్చి మీసాలను సగర్వంగా దువ్వుకున్నాయి. నాగమ్మ తెచ్చిన నలగామని తరపున పుంజు పేరు నల్లమల్లు. పెట్టమారి పుంజును చూసిన గురజాల వీరులు సిగ్గుతో తలలు దించుకున్నారు. అయితే తమ పరువు కోసం నలగామరాజు వైపున నిలబడడం తప్పనిసరి. చరిత్ర పుట్టిన తర్వాత ఇంత గొప్ప కోడిపోరు ఎక్కడా జరగలేదనే విషయంతో చాలామంది ఏకీభవిస్తారు. 2 పుంజులు గోదాలోకి దిగాయి. పందెగాళ్ళిద్దరూ పుంజులను వదిలారు. మధ్యవర్తి ఇరుపక్షాలకు కావలసిన వాడైన అలరాజు. పందెం ప్రారంభించబోయే సమయానికి ఇరుపక్షాల పందెగాళ్లకు పాటించవలసిన విధులను గురించి హెచ్చరించాడు అలరాజు. పోరు మొదలైంది. ఇరుపక్షాల్లో పౌరుషం పెరిగిపోతున్నది. కత్తులు పుత్తుకల్లో గుచ్చుకోవాలన్నట్లు రెక్కలు రెక్కించి, డొక్కలు ఉబ్బించి, ఈకలు మెడల మీద గుండ్రని గుత్తిలాగా ఏర్పరుచుకొని చావు బ్రతుకుల మధ్య, నెత్తుటి ధారల మధ్య పుంజులు పోట్లాడుకుంటున్నారు. మాచర్ల ప్రభువుల పుంజు ధాటికి గురజాల పుంజు గింజుకుంటోన్నది. తప్పకాళ్లు పడ్డాయి. విరామంలో పుంజులను నీళ్లకు ఎత్తారు. మాచర్ల ప్రభువులు వీరులు పొందబోయే విజయం యొక్క ఉత్సాహంతో అరుస్తూ మీసాలు దువ్వుకుంటున్నారు. నాగమ్మ గుండె నీరుగారితే నలగాముడు దిగులుగా తలను నేలకు వంచుకున్నాడు. విరామం తర్వాత మరోసారి పుంజులను బరిలోకి వదిలారు. ఇప్పుడు గురజాల పుంజుల రెక్కల మధ్య కనబడకుండా ఉన్నటువంటి ఉక్కు కవచం ఉన్నది. దానితో యుద్ధం తారుమారయ్యింది. ఈ విచిత్రమైన మార్పేమిటో మాచర్ల ప్రభువులకు అర్థం కాలేదు. కానీ ఇందులో ఏదో కుతంత్రం ఉన్నదని బ్రహ్మన్న గుర్తించాడు. అయినా మాచర్ల ప్రభువుల పుంజు విసిరే విసురులకు గురజాల పుంజి బుక్క తిప్పుకోలేకపోతున్నది. మోసమే జయించడం అనాదిగా చరిత్రలో జరుగుతున్నదే గనుక ఇక్కడ నాగమ్మే గెలిచింది. బ్రహ్మన్న ఓడిపోయాడన్న వార్త పల్నాడంతా పాకిపోయింది. మాచర్ల పందెగాడు గోపన్న లేచి
మోసంతో పందెం జయించింది ఈ నాగమ్మ. ఈ పందెంలో తీర్పు ఇవ్వకూడదు అన్నాడు. అప్పటికే నాగమ్మ పుంజును బరి నుంచి తప్పించింది. అలరాజు గురజాల ప్రభువులే పందెంలో నెగ్గినట్టు తీర్పు చెప్పాడు. సంతోషంతో నాగమాంబ నవ్వితే కోపం వచ్చిన అలరాజు కత్తి విసిరాడు. కొంచెంలో కత్తి నుంచి తప్పుకున్నది నాగమ్మ. అలరాజు క్రోధంతో, న్యాయానికి కట్టుబడి ఈ తీర్పునిచ్చాను. ఇది విజయమనుకుంటే నువ్వెంత పొరబడుతున్నావో అర్థమవ్వాలి నీకు నాగమాంబ. తలుచుకుంటే ఈ క్షణంలో మాచర్ల వీరులు మిమ్మల్ని మసి చేస్తారు. ఆడదానివని క్షమించుతున్నాను, పో అన్నాడు. మాచర్ల పందగాడు గోపన్న ఒక్కడిని స్వేచ్ఛగా వదిలినట్లయితే అతని చేతిలో చాలామంది పల్నాటి ప్రజలు చచ్చేవాళ్ళు. కాని ధర్మానికి మర్యాదకు కట్టుబడ్డ మాచర్ల ప్రభువులు మౌనంగా ఉండిపోయారు. పల్నాటి వీరభారతం